హాయ్ అండి. నేను మీ కుమారుడిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజైతే మన వీడియోలో పాప అయితే బాలింతరాలు కదండీ! తనకొచ్చినియి అంగన్‌వాడీలో కందిపప్పు అది. ఆ కందిపప్పులో ఆనపకాయేసి వండేసుకుందాం. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాం. ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. నేను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. మనం పప్పు అయితే కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ముందుగా కోసుకున్న ముక్కలన్నీ కూడా పప్పులో ఏసుకోవాలి. నేను ఆదివారం నాడు వీడియో చేయలేదండి. ఎందుకంటే చాలా నీరసంగా ఉంది. తెలుసు కదండీ! ఇంట్లో చిన్న బేబీ ఉంటే ఎంత పనుంటదో. నాకు కొంచెం నీరసంగా ఉన్నామని వీడియో పెట్టలేకపోయాను. ఈరోజైతే సోమవారం నాడు ఉదయం తీశానండి ఈ వీడియో. మనం పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకుంటే సరిపోద్దండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు ఒక 6 విజిల్స్ వస్తే సరిపోద్ది. కందిపప్పు కదండీ! ఆనపకాయ తొందరగా ఉడికిపోద్ది. బయట చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు. చిన్న మనకి చిన్న పాపలుంటారు కదండీ! వాళ్ళని మాత్రం బయటికి అస్సలు ఎళ్ళకండి దయచేసి. అంత దారుణంగా ఉన్నాయి ఎండలు. మనకి ఏమైనా కావాలంటే ఉదయమే కాకపోతే మళ్ళీ సాయంకాలం నైటు అలా తెచ్చుకోండి. బయటికి మధ్యాహ్నం 10 గంటల నుంచి స్టార్టింగ్ అండి. అసలు బయటికెళ్ళకండి. కారం, పసుపు, సాల్ట్ ఏసుకున్నాం కదండీ! చింతపండు కూడా సరిపడగా ఏసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందామండి. సరిపడగా ఆయిల్ ఏసుకుందామండి. మా ఊర్లో అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయండి ఎండలు. అలాగే మీ సైడ్ కూడా ఉంటే గనక కామెంట్ చేయండి. అంటే కొంతమంది ఊర్లో ఎండలు ఉండవంటారండి. నిజమో అబద్ధమో నాకు తెలీదు. మా సైడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ సమ్మర్‌లో ఎక్కడైతే ఎండ ఉండదో అలాంటి దిక్కులకి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. అంత ఎండలుగా ఉంది. ఎల్లుల్లిపాయ, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఏసుకున్నామండి. కరివేపాకు కూడా ఏసుకున్నాం. మనం పప్పు అయితే ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. మనం అలా పోపు పెట్టుకుంటున్నాం కదండీ! ఆ పప్పు మన తాలింపు పోపులో ఏసుకొని ఒక్క నిమిషం, 2 నిమిషాలు అలా పెట్టుకుంటే సిమ్‌లో పెట్టుకుంటే పప్పు చాలా టేస్ట్‌గా ఉంటదండి. చాలామంది పోపు పెట్టేసాక పక్కకి స్టవ్ కట్టేస్తారు. అలా కాదండి. ఇప్పుడు పోపు పెట్టిన వెంటనే మనం సిమ్‌లో పెట్టుకొని కొంచెం లైట్‌గా చూసారండి అలా ఉడికినప్పుడు ఒక నిమ్మకాయ పిండికేసుకొని తింటే ఉంటదండి. సూపర్ ఉంటది. నేను చెప్పడం కదండీ! ఒకసారి అలా ట్రై చేయండి. నేనైతే పోపు పెట్టేసాక ఒక 2 నిమిషాలైనా అలా ఉంచుతానండి సిమ్‌లో పెట్టి. పప్పు కూడా టేస్ట్‌గా ఉంటది. పప్పు, ఆనపకాయ కదండీ కూర. ఈ మా ఇది మామిడికాయల సీజన్ కదా! మామిడికాయ నెంచుకొని తింటే ఉంటదండి. చాలా బావుంటది. చూసేయండి ఎలా తింటానో ఇప్పుడు. నాకైతే చాలా ఇష్టమండి పప్పుచారు పెట్టుకున్నా. పప్పుచారుతో మామిడికాయ చాలా బావుంటదండి. అంటే మీరు తినే ఉండొచ్చు. కాకపోతే నాకిష్టమని నేను ఇంతలా చెప్తున్నాను. ఇంక పప్పుచారు పెట్టుకున్న రోజుని, అలాగే పప్పు, టమాటా వండుకున్న రోజుని ఇలా మామిడికాయలు తిని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. సూపర్ ఉందండి. చాలా బావుంది. లైక్ చేయండి. సపోర్ట్ చేయండి.